ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. బిగ్ బ్రేకింగ్ న్యూస్. తిరుమల సర్వదర్శనానికి ఇద్దరు తమిళ యూట్యూబర్లను టీటీడీ యాజమాన్యము గత 4 రోజుల కిందట మనందరికీ కూడా ప్రెస్ రిలీజ్ ద్వారా వారు చేసిన ప్రాంక్ వీడియో ద్వారా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు వారిని తిరుమల పోలీసులు అరెస్ట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగిందండి. ఈ వీడియో మీ అందరికీ కూడా నేను క్లియర్గా చెప్పడానికి కారణం ఏమిటి అంటే, దయచేసి భక్తులు ఎవరూ కూడా తిరుమల కొండపైన ప్రాంక్ వీడియోలు చేసి భక్తుల మనోభావాలతో మీరు ఆడుకున్నట్లయితే టీటీడీ యాజమాన్యం వారు కఠిన చర్యలు తీసుకుంటారు. ఇప్పుడు వాళ్ళని స్టేషన్లో అరెస్ట్ చేసి పెట్టారు. సో దానికి సంబంధించిన అప్డేట్ నేను ఒకసారి చదువుతాను చూడండి. తమిళ యూట్యూబర్లను అరెస్ట్ చేసిన తిరుమల పోలీసులు. తిరుమల శ్రీవారి ఆలయం గౌరవం భంగం కలగడం, భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా తిరుమల సర్వదర్శనం క్యూ లైన్లో ప్రాంక్ వీడియోలు చేసిన యూట్యూబర్లను అరెస్ట్ చేశారు. తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన యూట్యూబర్ వి వైకుంఠవాసన్, ఇతని స్నేహితుడు గోవిందరాజ రామస్వామిని తిరుమల 2 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీడియోలు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావటం, భక్తుల నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరం రావడమే దీనికి ముఖ్య కారణం. సో మీకు అందరికీ కూడా చాలామందికి ఈ విషయం తెలిసే ఉంటుంది. నేను గత 4 రోజుల క్రితం కూడా టీటీడీ వారు రిలీజ్ చేసిన ప్రెస్ రిలీజు వీరిద్దరి పైన కఠిన చర్యలు తీసుకుంటామని, అరెస్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన ప్రెస్ రిలీజ్ కూడా నేను కావాలంటే కమెంట్ సెక్షన్లో పెడతా. అలాగే ఈ వ్యక్తి చేసినటువంటి ప్రాంక్ వీడియో కూడా నేను మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. అది కూడా నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఉన్నటువంటి ఆ లింక్ కూడా మీ అందరికీ పోస్ట్ చేయడం జరుగుతుంది. దయచేసి అండి, ఇతను చేసినట్టుగా ప్రాంక్ వీడియోలు క్యూ లైన్లో ఉన్నప్పుడు అలాంటి వీడియోలు చేయకూడదండి. నా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ నేను చెప్పడానికి ముఖ్య కారణం ఏంటంటే, మీరు అందరూ జాగ్రత్త పడతారండి అని. సో దయచేసి భక్తులందరూ జాగ్రత్తగా ఉండండి. తిరుమల కొండ అంటే మీరు ఏదో టైంపాస్ చేయడానికో ప్రాంక్ వీడియోస్ చేసుకొని ఫేమస్ అయిపోదాము స్వామివారి వీడియోలతో అనుకోకండి. ఆయన జోలికి వస్తే ఎవరిని ఆయన క్షమించడండి. స్వామివారు అంత పవర్ఫుల్. ఈ సేవ చేసుకుంటున్న నేను నా ఛానల్ చూసిన ప్రతి భక్తులకి కూడా విన్నపం చేసుకుంటున్నాను, జాగ్రత్తగా ఉండండి. అలాగే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఫేమస్ అయిపోదాము, ఏంటేంటో చెప్పేద్దాము స్వామివారి గురించి, మాకు డబ్బులు వచ్చేస్తాయి, మేము వీడియోలు చేసుకుంటాము, పేరు వచ్చేస్తుంది అనుకుంటే కష్టం అండి. స్వామివారి జోలికి వస్తే కంటెంట్ కరెక్ట్గా ఉంటేనే యూట్యూబ్ చేసుకోండి, లేకపోతే చేయకండి. అది టీటీడీ అనేది ఎండోమెంట్ కింద కాదండి, గవర్నమెంట్ కంట్రోల్లో కూడా ఉంటుంది. సో జాగ్రత్తగా ఉండాల్సిందిగా నా చిన్న రిక్వెస్ట్. Thank you so much for watching this video. Thank you one and all.